Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. ఈ వీడియో లెక్చర్లో మనం హౌ టు సాల్వ్ మీన్ వాల్యూ థియరం ప్రాబ్లమ్స్ ఈజీలీ, చాలా ఈజీగా మీన్ వాల్యూ థియరం ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, చాలా ఈజీగా 0 మార్క్ పడకుండా మనం ఏ మీన్ వాల్యూ థియరం ప్రాబ్లం వచ్చినా చేయొచ్చు. ఇది బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్లో మీన్ వాల్యూ థియరమ్స్ అని ఒక యూనిట్ ఉంది. దాంట్లో రోల్స్ థియరం, లెగ్రాంజెస్ థియరం, కాషీ మీన్ వాల్యూ థియరం అని 3 మోస్ట్ ఇంపార్టెంట్ మీన్ వాల్యూ థియరమ్స్ ఉన్నాయి. వాటి గురించి చెప్తున్నాను. వీటిపైన మీరు ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ ఆ థియరమ్స్ యొక్క స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఆ స్టేట్మెంట్స్ మైండ్లో ఉండాలి. ఏంటంటే అవి రోల్స్ థియరం స్టేట్మెంట్, ఇవి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ అయితే కంటిన్యూస్, 3 కండిషన్లు ఉంటాయి. ఈ 3 కండిషన్స్ గుర్తుండాలి. సో ఇప్పుడు ఒక ఎస్ఏ టైప్ సమ్ వచ్చింది అనుకోండి మీన్ వాల్యూ థియరం పైన, 99% అది కంపల్సరీ కంటిన్యూస్ అవుతుంది, డిరైబుల్ అవుతుందని రాసినా మినిమం మార్క్స్ పడిపోతాయి. దానికి మీకు ఏం గుర్తుండాలి, ఏ థియరం అయినా రోల్స్ మీన్ వాల్యూ థియరమ్స్లో కంటిన్యూస్ డిరైబుల్ ఉంటాయి. ఆ 2 అయితే రాయాలి. దాని తర్వాత ఇది చెక్ చేయాలి. ఇది కూడా సాటిస్ఫై అయితే అప్పుడు మీరు ఇదా రాస్తారు, రాసి దాని కింద వెరిఫికేషన్ అని పెడతారు. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ థియరమ్స్ యొక్క స్టేట్మెంట్స్, ఇవి షార్ట్ ఆన్సర్కి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇది రోల్స్ థియరం స్టేట్మెంట్, లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం స్టేట్మెంట్, ఇది మెయిన్ కండిషన్స్. ఇక్కడ కూడా ఒక ఫంక్షనే ఉంటుంది, ఇక్కడ 2 కండిషన్లే ఉంటాయి. రోల్స్లో మాత్రమే 3 ఉంటాయి, లెగ్రాంజెస్లో 2 ఉంటాయి. కాషీలో డిఫరెన్స్ ఏంటంటే 2 ఫంక్షన్స్ ఉంటాయి. రోల్స్ లెగ్రాంజెస్లో ఒక ఫంక్షన్ ఇస్తాడు, ఇక్కడ 2 ఫంక్షన్స్ ఇస్తాడు. ఆ 2 ఫంక్షన్స్ కంటిన్యూస్ డిరైబుల్. ఈ థర్డ్ కండిషన్ సాటిస్ఫై అయితే మనం దీన్ని యూజ్ చేసి సి కనుక్కుంటాం, అది ఏబి మధ్యలో రావాలి. సో ఇవి ఈ స్టేట్మెంట్స్ మీకు బాగా వచ్చేయాలి. ఈ స్టేట్మెంట్స్ అన్నీ నీట్గా వచ్చిన తర్వాత మీరు కొద్దిగా ఎఫర్ట్ పెట్టి ఏం చేస్తారంటే సింపుల్ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ నేర్చుకోండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటాం. అంటే ఈ ఫార్ములా వల్ల మీకు యూజ్ ఏంటంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ వచ్చిన 1 అని, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x అని, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే 3x స్క్వేర్ అని, అలానే డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0 అని అర్థమైపోతుంది. అలానే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్, చిన్న ఫార్ములాలు ఈజీవి నేర్చుకోండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x. ఇవి తప్ప ఇంకేవి అంటే 1 or 2 ఎక్స్ట్రా ఏమన్నా రావచ్చు, కానీ మ్యాక్సిమం ఈ ఫార్ములాసే వాడతాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ మైండ్లో పెట్టుకోండి, నెక్స్ట్ ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఏ ప్రాబ్లం వచ్చినా ఎస్ఏ టైప్కి కంటిన్యూస్ డిరైబుల్ రాసేయండి, అంతే. కంటిన్యూస్ డిరైబుల్ అని రాసారా ఆటోమేటిక్గా మార్క్స్ స్టార్ట్ అయిపోతాయి. కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఈ థియరమ్స్ పైన ఇవన్నీ మన ఛానల్లో ఉన్నాయి కంప్లీట్గా. నేను మీన్ వాల్యూ థియరం ప్లేలిస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. వాటిల్లో నేను చాలా క్లియర్గా ఎలా కంటిన్యూస్ చెప్పాలి, డిరైబుల్ చెప్పాలి, అన్నీ చాలా క్లియర్గా చెప్పున్నాను. ఇది జస్ట్ ఒక ఓవర్వ్యూ అంతే. మీన్ వాల్యూ థియరం వస్తే మీరు ఏమేమి గుర్తుపెట్టుకోవాలి అనేది. ఇవైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఈక్వాలిటీ సమ్స్, అవి కూడా మనం చేస్తున్నాం ఇన్ఈక్వాలిటీ సమ్స్ అని, ఓకేనా. ఇవన్నీ ఇంపార్టెంట్ సమ్స్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఈక్వాలిటీ సమ్ లెగ్రాంజెస్లో, ఓకేనా. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫస్ట్ స్టేట్మెంట్లో ఉండే పాయింట్స్, తర్వాత చిన్న చిన్న డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ నేర్చుకొని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషను, కంప్లీట్ ఐడియా, కంటిన్యూస్ ఎలా కనుక్కోవాలి, డిరైబుల్ ఎలా కనుక్కోవాలి, ఎలా ప్రాబ్లం చేయాలో నేను చెప్పున్నాను, ఓకేనా. అవి చూడండి. అది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.